రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయితే పూర్తయింది. ఈ సంవత్సర కాల పాలన అనేది ఎలా ఉందంటారు? పాలన వరకు అయితే బాగానే ఉంది. దీని గురించి ఆర్గ్యుమెంట్ ఏం లేదు. ఓకేనా, ఆర్గ్యుమెంట్ ఏం లేదు. ప్రస్తుతానికి సవ్యంగా నడుస్తుంది. అంటే ఇంకా ఈ ఒక గ్రామానికి కావచ్చు, ఒక సిటీకి కావచ్చు, ఏదైనా ఇంకా ఏమన్నా మౌలిక వసతులు ఏమన్నా మెరుగుపరిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కంపల్సరీ అండి, దానిలో ఇబ్బంది ఏం లేదు. దీనివల్ల ఏంటంటే కింద స్థాయిలో ఏం జరుగుతుందో ఎవరికేం తెలియట్లేదు. ఒకసారి కింద స్థాయిలో వచ్చి రిపోర్ట్స్ తీసుకుంటే పై అధికారులకి ఏం చేస్తున్నారు, కింద అధికారులు ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది ముందు. దీనివలన గవర్నమెంట్కి బాగానే ఉంది. కింద ఏం జరుగుతున్నప్పటికి పైకి వెళ్ళేటప్పటికి ఆ స్థాయికి కింద జరిగే ప్రాబ్లమ్స్ పైకి వెళ్తలేదు. అంతా బాగానే ఉందని చెప్తున్నారని మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్కి ఎలా చెప్పాలి అనేది మాకు తెలియట్లేదు. దీనికి ఏమన్నా సజెషన్ బాక్స్ ఏమైనా ఉందా, లేదా వాట్సాప్ ద్వారా మేము పలానా సూచన చేస్తే వాళ్ళ మా ప్రాబ్లం ఉంది, ఇగో ఈ సమస్య ఇలా ఉంది ఈ ఊళ్ళో అనేది చెప్పడానికి అవకాశం ఉంటుందా అనేది మాకు కావాలనుకుంటున్నాం. అంటే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అయితే బాగానే ఉంది, కానీ ఇంకా ఏర్పాటు చేయాల్సినవి కానీ మార్చాల్సినవి, అంటే రోడ్లు బాగోలేదు అంటున్నారు, ఏం బాగోలేదు అంటున్నారు? అంటే రోడ్లు ఓకేనండి ప్రజెంట్. కాకపోతే ఈ వ్యర్థాలు వస్తున్నాయి, ఇంటి నుంచి వచ్చాయి, వీటి గురించి కొంచెం ఇబ్బందిగా ఉంది. వాటిని కలెక్ట్ చేయడంలో కానీ కొంచెం మా ఊరైతే వాటర్ సమస్య ఉంది. దాన్ని మా ఎమ్మెల్యే గారు చూస్తున్నారనుకుంటున్నాం. ప్రజెంట్ దీన్ని త్వరలోనే సాల్వ్ చేస్తారనుకుంటున్నాం. కానీ కొంచెం చెత్త గురించి అయితే బాగా ఇబ్బంది పడుతున్నాం. అంటే ఇటువంటి సమస్యల వలన అయితే మళ్ళీ ఏమన్నా వైసీపీ ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు వరకు పర్లేదు. దీన్నే ఇలాంటి చిన్న చిన్న వదిలేస్తే పైకి వెళ్ళే కొద్దేవి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. సామాన్య మానవుడికి ఏమిటి కావాల్సింది, తన ఇంట్లోకి ఏమైనా ఇబ్బంది ఉన్నాయి అంతవరకే చూస్తాడు. కానీ బయట ఉన్న సమస్యలు ఎక్కువ పట్టించుకోలేడు, అంత టైం కూడా ఉండదు ఆయనకి. తనకి పథకాల కన్నా మెయిన్ ఇంటికాడ ఏం జరుగుతుంది, ఇంటికి ఏమైనా సమస్యలా, వాళ్ళు వెళ్ళే దారులు, ఇంతవరకే వాడు కన్సిడర్ చేస్తారు. రాష్ట్రంలో అయితే ఇంకా అభివృద్ధి పదంలో అయితే వెళ్తూ ఉందని చెప్పి అంటున్నారు. అంటే కింద స్థాయి నుంచి ఎటువంటి అవకాశాలు, అంటే ఏమన్నా మెరుగుపరచాల్సిన ఇంకేమున్నాయి అంటారు? మౌలిక సదుపాయాలు కొంచెం మెరుగుపరచాలండి. వాటర్ సమస్య ఉంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మాకు బయట రాష్ట్రంలో వాళ్ళ ఊర్లో ఎలా ఉన్నాయో మాకు తెలియదు, మా ఊర్లో మాకున్నది తెలుస్తుంది కదా. మేము చూసే సందర్భాలు బట్టి ఏంటంటే కొంచెం వాటర్ అయితే ఇబ్బంది పడుతున్నాం. మేము పక్కన కృష్ణానది ఉన్నా మేము మాకు వాటర్ వచ్చే ఫెసిలిటీలు లేవు. ఎందువలన అంటే మాకు ఇక్కడ డ్రైనేజీ తీసుకొచ్చి, విజయవాడ డ్రైనేజీ అని తీసుకొచ్చి మా కృష్ణానదిలో కలుపుతున్నారు. ఆ కలపడం వలన 2007 నుంచి ఈ ప్రాసెస్ మొదలైంది. దీనివలన వాళ్ళకి ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది. ఎక్కడ తీసినా ఏది చూసినా బురద. 200 ఇదివరకు 70 అడుగులు 80 అడుగుల్లో ఉన్న నీళ్లు, బావులు కూడా, పాత బావులు కూడా ఓటొచ్చాయి. ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు 200 అడుగులకి వెళ్ళిన బురద, వచ్చిన వాటర్ హార్డ్నెస్ ఎక్కువయ్యి 200 మామూలుగా అయితే జనరల్గా ఉండే దానికన్నా స్థాయి కన్నా 2000కి 1500 నుంచి 2000 దాకా వెళ్తుంది. దానివల్ల ఏంటంటే పూడిపోవటం, పైపులు పూడిపోవటం, మొత్తం వచ్చి ఇబ్బంది పెట్టి వాటర్ని మా చేతులకి వీటికి ర్యాషెస్ వచ్చే పరిస్థితి కలపడింది. వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది. గ్రౌండ్ వాటర్ దాదాపు నాకు తెలిసి ఇక్కడ నుంచి కింద 2-3 ఊళ్ళు దాకా వెళ్ళిపోయింది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా అది ఎంత దూరం వెళ్తుందో తెలియదు. మెయిన్ ఏంటంటే ఆ వాటర్ సమస్య అనేది మాకు సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. దీన్ని ఎవరి ద్వారా ఇన్వెంచుకోవాలో మాకు తెలియట్లేదు. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా వాళ్ళు అలాగే నడుపుతున్నారు. గ్రౌండ్ వాటర్ బాగా పొల్యూట్ అయింది. 20 అడుగుల నుంచి దాదాపు ఇక్కడ నుంచి మా ఊరు 200 మీటర్లు కృష్ణానది, అయినా సరే మాకు వాటర్ అనేది ఫెసిలిటీ లేదు. రేపు రాబోయే కాలంలో బాగా యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇప్పటికే మంచినీళ్ళు కొనుక్కుంటున్నాం. ఇంకా కావాలంటే చేతి వాటర్ ట్యాంకర్లతో పాపం కొండ వెనకాల ఉన్నారండి. కొండ వెనకాల అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఒక వారం రోజుల నుంచి నీళ్ళు లేవు. అయినా ఎమ్మెల్యే గారు, మా క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు అందరూ కలిసి వాళ్ళకి వాటర్ ట్యాంక్తో వాళ్ళకి ఇబ్బంది లేకుండా సదుపాయం చేస్తున్నారు. రేపు పొద్దున ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంటే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ అయితే పట్టాభి గారు అయితే మొన్న ఏమన్నారంటే కృష్ణా నదిలోకి వ్యర్థాలు వదలొద్దు అన్నారు. ఇంకా రానున్న కాలంలో ఎట్లాంటిది ఇంకా మెరుగుపరిచే అవకాశం ఉందంటారు ఈ ప్రభుత్వంలో? ఉంటుందండి, లేదని ఉంటలా. నాకు తెలిసి పై స్థాయిలోకి వెళ్ళలేదు అనుకుంటున్నాం. ఇది ఇమీడియట్గా పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. కింద అధికారుల వరకే ఉందని పరిమితమైంది అనుకుంటున్నాం. పై స్థాయికి వెళ్తే దాన్ని సాల్వ్ చేయగలరు. కూటమి ప్రభుత్వం మీద మాకు గొప్ప నమ్మకం ఉంది. దీన్ని చేయగలుగుతారని మేము ఆశిస్తున్నాం. అంటే ఇటువంటి పథకాల గురించి కానీ ఇంకేదైనా అసంతృప్తి వలన కానీ ఏమన్నా వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? పథకాలు అయితే నెంబర్ 1 అండి. మాకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి. పథకాలతో పని లేదు. మాకు కష్టపడడానికి ఉద్యోగాలు ఇస్తే చాలు. మేము కష్టపడి మా కుటుంబాన్ని మేమే పోషించుకుంటాం. మా పథకాలతో పని అవసరం. పథకాలు అయితే ప్రజెంట్ 5 సంవత్సరాలు ఉన్న టైం కాబట్టి నిదానంగా అన్నీ వస్తాయి.
మనం ఎక్కువ ఆశించాలి అని మన కాళ్ళ మీద నిలబడదామని అనుకుంటున్నాం. మేము పథకాల మీద కన్నా అభివృద్ధి మీద మేము ఆశిస్తున్నాం. కంపల్సరీగా అయిద్ది. అంటే 2047 కల్లా ఒక విజన్తో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమంటున్నారంటే మరో సింగపూర్ లాగా మారుస్తాను, అభివృద్ధి పథకాలను నడిపిస్తా అంటున్నారు. ఇంకా అవుతుందని మీకు నమ్మకం ఉందా? అవుతుందండి. ఆయన ఒకసారి 2020 విజన్ 2020 అన్నారు, ఎవరు నమ్మలేదు. ఇవాళ చూస్తే వాళ్ళే ఇది విజన్ 2020. చంద్రబాబు నాయుడు గారు చేసే అన్ని పద్ధతిగానే ఉంటాయి, ఒక ప్లాన్గా ఉంటాయి. ఆయన ఏంటంటే ఇవాళ గురించి కాదు, 20 సంవత్సరాల తర్వాత వచ్చి అభివృద్ధిని చూపుతారు. మనం ఏంటంటే అది అర్థం చేసుకోలేక మనకు ఇన్స్టెంట్, ఇప్పుడు ఏంటంటే కాఫీ ఇన్స్టెంట్లో కలిపినట్టు అభివృద్ధి కూడా ఇన్స్టెంట్లో రావాలంటారు. ఒక ఇల్లు కట్టాలన్నా సంవత్సరం పడుతుంది సామాన్యుడి ఇల్లు. అదే అమరావతి లాంటి పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్ అనేది. అన్ని అనుమతులు కానీ దానికి ఎలా గ్రౌండ్ రిపోర్టు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది దానివల్ల లేట్ అవుతుందే కానీ కంపల్సరీగా అయిపోతుంది. ఇంకో 2 సంవత్సరాల్లో మీరు అమరావతిని ఇంకో రకంగా చూడొచ్చు. అంటే రాజధానిని అయితే నేను ఖచ్చితంగా నిర్మిస్తానని చెప్పి సీఎం చంద్రబాబు చెప్తున్నాడు. అటువైపు వైసీపీ వాళ్ళు అయితే రాజధాని నిర్మించలేమంటున్నారు. ఈ రెండిట్లో ఏది జరగబోతుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారిదే జరగబోతుందండి. వైసీపీ గారిది ఏముందండి, వాళ్ళు చెప్పడం వరకే కానీ చేసి చూపించే దానిలో వేరు. ఒకళ్ళని మేము ఎత్తి చూపం, మాదేదో మేము అభివృద్ధి చేసే మేము చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే, అది జరుగుతుంది. ఇంకో 2 సంవత్సరాల్లో మీరు చూడండి. మీరు ఇది బాహుబలి ప్రాజెక్ట్ కాదు, ఇది అమరావతి ప్రాజెక్ట్. నమ్మండి, కంపల్సరీ నడుస్తుంది. అంటే ఇవన్నీ జరిగేదన్నీ కూడా దోచుకోవడమే చంద్రబాబు నాయుడు స్వలాభం కోసం చేస్తున్నాడు అంటున్నారు. స్వలాభం అనేది ఏం లేదండి. ఆయన నన్ను అడిగితే మా కష్టానికి మేము రేపొద్దున బాగుండాలని కోరుకుంటంలోనే ఆయన కష్టపడుతున్నారు. అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టందే ఏది తయారవదు. వాళ్ళు చెప్పడం వరకే కానీ ఏది నిరూపించలేరు. ఆయన చేసి చూపిస్తారు, చూడండి. మీ మాటలతో చెప్పం మేము. రేపొద్దున చూపించి ఇదిగోండి ఈ ప్రాజెక్ట్ మీరే, ఇదిగోండి ఇది తయారు చేశారు మీరే, దాన్ని ప్రజలు మీరే అన్ని వాట్సాప్లో మీరే పంపండి. మేము చెప్పింది ఇప్పుడు జరిగింది నోటు పెట్టుకొని రేపొద్దున అభివృద్ధి జరిగిన తర్వాత మీరే దాన్ని చెప్తారు. అయితే మంత్రి నారా లోకేష్ని అయితే మనం గతంలో పప్పు అంటాం వినడం, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి గారు అయితే ఎలా పనిచేస్తున్నారు అంటారు? నారా లోకేష్ గారిని మీరు చూసింది వేరు, మేము చూసింది వేరు. ఎలా మారారో ఆయన గత 2 సంవత్సరాల్లో చూడండి. మీరు యువకాలంలో చూసాం మేము. ఆయన వేరు. ఆయన చెప్పేవారు కాదు కానీ చేసి చూపిస్తారు. పనుల్లో కానీ ఆయన చేసే పనితీరులో కానీ మాకు ఎలాంటి డౌటే లేదు. రేపొద్దున కాబోయే మాకు అవకాశం ఉంటే ఆయనే చేయగలుగుతారని మేము అనుకుంటున్నాం నెక్స్ట్ జనరేషన్కి. అంటే తల్లికి వందనంలో కూడా ఒక పిల్లల డబ్బులు దుబ్బేసిన ఒక దొంగగా చిత్రీకరించారు నారా లోకేష్ గారిని. ఇది ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఏమండి, ఎంత పెట్టినా ఇంకా పెట్టలేదనే చెప్తారు, ఎంత చూసినా అంత చూడలేదని అంటారు. జరిగింది గ్యారంటీ. అది వచ్చిన వాళ్ళ పథకం రానోళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పడమే కానీ వచ్చిన వాళ్ళు ఇదిగోండి ఇది వచ్చింది, ఇది మా పిల్లలు హ్యాపీగా ఉన్నారని గ్యారంటీగా ఉంటారు. దానిలో ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇవాళ భోజనాలు పెడితేనంటే 100 మంది భోజనాలు పెడితే 80 మంది బాగుందంటారు, 20 మంది బాగోదని అంటారు కంపల్సరీ. ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయలేం, ఏ ఈవెంట్ అయినా ఏదైనా సరే. ఎందుకంటే అలాగే దీనిలో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి అంటారు కానీ కింద స్థాయిలో ఎవరో ఏదైనా ఇబ్బంది పెట్టుంటారేమో కానీ అది సరి చేయడానికి ఆయన వాట్సాప్ అనే గవర్నెన్స్ పెట్టారు. దానివల్ల కంపల్సరీగా రెక్టిఫై అవుతాయి, ఇబ్బంది ఏం లేదు. ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ సంవత్సరం పడతాయి, అందరూ హ్యాపీగా ఉంటారనేది మేము అనుకుంటున్నాం.